టు వేవ్స్ మీడియా. గుంటూరు జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ప్రతిపాడులో కూటమి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని రైతులపై సాక్షి ఛానల్లో జరిగిన డిబేట్లో రైతులపై మాట్లాడిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఈరోజు ప్రతిపాడు మండల తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో సాక్షి ఛానల్పై మరియు అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ప్రతిపాడు పోలీస్ స్టేషన్లో మరియు ఎంఆర్ఓ కార్యాలయంలో మెమోరాండం ఇవ్వడం జరిగింది. మీ పేరు చెప్పమ్మా. నా పేరు డాక్టర్ లక్ష్మీ తిరుపతమ్మ, పత్తిపాడు నుంచి మాట్లాడుతున్నాను. ఆడవాళ్ళందరి తరఫున నేను మాట్లాడేది ఏంటంటే, భారతీరెడ్డి గారు మీరు బయటికి రావాలి. ఈ ఆడవాళ్ళని అసభ్యకరంగా మాట్లాడిన మీ భర్త గారికి బుద్ధి చెప్పాలంటే మీరు బయటికి రావాలి. బయటికి వచ్చి ఆడవాళ్ళందరి తరఫున మీరు నుంచొని ఖండించి మాట్లాడి ఆడవాళ్ళని అసభ్యకరంగా మాట్లాడిన వాళ్ళని అరెస్ట్ చేయాలని మీరు మాతో పాటు కలిసి మీరు మాట్లాడాలి. ఇదే నేను కోరుకుంటున్నాను. భారతీరెడ్డి గారు మీరు బయటకు వచ్చి మా గురించి మీరు మాట్లాడాలి, మాకు మంచి జరగాలి, మాకు క్షమాపణ చెప్పాలి. అమరావతి రైతులు ఇన్ని రోజుల నుంచి అమరావతి కావాలి అని వాళ్ళు భూములు ఇచ్చి 5 సంవత్సరాల నుంచి ఈ రకంగా పోరాడుతుంటే వాళ్ళని అసభ్యకరంగా మాట్లాడి పదజాలంగా మాట్లాడి మీరు ఈ రకంగా మాట్లాడుతున్నారు. భారతీరెడ్డి గారు మేము కోరేది ఒక్కటే, మీరు బయటికి రావాలి, మాకు క్షమాపణ చెప్పాలి. మహిళా మండలందరూ కూడా ఆవేశంతో మరి ఊగిపోయే పరిస్థితి తీసుకొచ్చారు. ఎందుకంటే ఆ రోజు మన రాష్ట్రంలో ఒక రాజధాని లేని ప్రభుత్వానికి మరి ఆ రాజధాని అమరావతి రైతులందరూ కూడా భూములు ఇచ్చి మరి రాజధానిని ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం కల్పించే మహాతల్లుల్ని మరి సాక్షి ఛానల్ కానీ మరి దాంట్లో ఉన్న డిబేట్లో మాట్లాడే వాళ్ళు కూడా వాళ్ళు ఇష్టం వచ్చేట్టు మాట్లాడటం మరి రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ కూడా చాలా ఆగ్రహ విషయాలతో ఉన్నారు. మీరు చేసేటువంటి కార్యక్రమాల వల్ల మీకేదో ఓట్లు వస్తాయి, మళ్ళీ అధికారంలోకి వస్తాయి కల్లా మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇంకా దిగసారిపోతున్నారు. ఇప్పటికైనా సరే గతంలో జరిగినటువంటి తప్పుల్ని తెలుసుకొని మీరు ఒక దావిలో పడతారా, మిమ్మల్ని ఏదైనా జనం గౌరవిస్తారు. లేదంటే ఆ 16, 11 కూడా కాదు, ఆ ఒక సీటుగా మిగిలిపోతారని కోరుకుంటూ మీరు ఎట్టి పరిస్థితుల్లో ఈ రాజధాని రైతులు కనుక నోరెత్తి మాట అంటే అది మీ కుటుంబాలకే తగిలిద్ది. జగన్మోహన్ రెడ్డి గారు మీరు కూడా ఆలోచించుకోండి. భారతి గారు ఇప్పుడైనా మీరు మీ ఛానల్లో నువ్వు నడుపుతున్నావు కాబట్టి నువ్వు క్షమాపణ చెప్పాలా. రాజధాని మహిళలందరూ కూడా క్షమాపణ చెప్పి మీరు మళ్ళీ దాన్ని సరి చేసుకుంటారు కోరుకుంటున్నాం. లేని పక్షంలో అనుభవిస్తారు. వీళ్ళందరూ కూడా జైలుకి పోవడం తప్పదని మేము కోరుకుంటున్నాం.